కోట్లలో అక్రమాస్తులు ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్. చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు సోదాల్లో 500 నోట్ల కట్టలు, ఆభరణాలు, 17 ప్రాంతాల్లో స్థిరాస్తుల పత్రాలు గుర్తించిన అధికారులు. మమతా సర్కార్కు భారీ షాక్. 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు. కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు. తీర్పును అంగీకరించమన్న డీజీ. బోనస్ పేరుతో మోసం. వడ్లు కొనేందుకు ఎందుకు జాప్యం? హామీ మేరకు అన్ని రకాల వడ్లు కొనాల్సిందే. ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధంగా ఉంది. మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 6 నెలల్లో 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు. బీఆర్ఎస్ చేసిన పనులు చెప్పుకోలేకపోవడం. కాంగ్రెస్ కు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. మొదటిసారి మోసపోతే సరే, మళ్ళీ మోసపోతే తప్పే. రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగ్గా కొనుగోలు. ఆనాడు వరి కుప్పలపైనే రైతులు ప్రాణాలు వదిలారు. ఇప్పుడు ధైర్యంగా పంటలు అమ్ముకుంటున్నారు. సన్నధాన్యం ప్రోత్సాహం కోసమే 500 బోనస్. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు లేకుండా రైతులకు మద్దతు. బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారం మానాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. తొగర్రాయి గ్రామంలో వెలుగని వీధి దీపాలు. 10 రోజులుగా అంధకారంలోనే. విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో కార్యదర్శికి ఫిర్యాదు చేసిన మాజీ వార్డు సభ్యుడు గడ్డం అనిల్. ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ అరెస్టు. రిమాండ్ కి తరలింపు. రాయదుర్గం పిఎస్ లో 6 కేసులు. పరారీలో సెక్రటరీ పిఎస్ఎన్ దొర. తెరాస ప్రభుత్వ హయాంలో 100 కోట్ల అవినీతి. కాశ్మీర్ అందాలతో సమ్మర్ ఉత్సవ మేళ హైదరాబాద్ లో. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు. ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ మైదానంలో సమ్మర్ ఉత్సవ మేళ ప్రారంభం. ధాన్యం కొనుగోలులో ఎందుకీ తిరకాసు? తక్షణ కొనుగోలుతో రైతులకు ఊరట కల్పించాలి. ఇస్తామన్న బోనస్ ఇచ్చి చిత్తశుద్ధి చాటుకోవాలి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అజీజ్ నగర్ లో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తరచూ చోరీలు. దొంగల పాలవుతున్న ఎలక్ట్రిక్ వైర్లు, బల్బులు, డ్రైనేజీ పైపు లైన్లు, మోటార్ బోర్లు. గతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. సుమారు 5 లక్షల మేర నష్టపోయామని గగ్గోలు పెడుతున్న భవన నిర్మాణదారుడు. జనగామ జిల్లా జోలికొస్తే ఖబర్దార్. కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జేఏసీ. జిల్లా పేరు మారుస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. కొమ్మూరి వెంటనే స్పందించాలి. పేరు మార్పు జరగకుండా ప్రభుత్వంతో మాట్లాడాలని డిమాండ్ చేసిన మంగళంపల్లి రాజు. జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్. చిలిపిచేడు మండలంలో ప్రమాదపు అంచుల్లో కరెంటు ట్రాన్స్ఫారం. ఏ క్షణంలో ఏమవుతుందోనని భయాందోళనలో రైతులు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. ఉన్నతాధికారులు సమస్య పరిష్కరించాలని డిమాండ్. ఎన్నికల వ్యవస్థను బలహీనపరచొద్దు. కుల, మత, వర్గ, భాష పేరుతో ప్రచారం చేయొద్దు. ప్రధాని మోడీ, రాహుల్ సహా మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ, కాంగ్రెస్ లకు ఎన్నికల సంఘం మందలింపు. జేపీ నడ్డా, మల్లికార్జున్ ఖర్గేలకు నోటీసులు. ఎన్నికల ప్రచారం హుందాగా, గౌరవప్రదంగా ఉండాలని సూచన. జూన్ 2న మరో హామీ షురు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ అమలుకు శ్రీకారం. సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభం. ఈసీ అనుమతి కోరనున్న ప్రభుత్వం. తుక్కుగూడలో తెలంగాణ ఆవిర్భావ బహిరంగ సభ. రాహుల్, ప్రియాంక ఖర్గేలకు ఆహ్వానం. 4-5 రోజుల్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర అధ్యయనానికి ప్రత్యేక నివేదిక. జూన్ 6 నుంచి న్యాయ విచారణ. నివేదికల ఆధారంగా నోటీసులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సేకరిస్తున్న నాటి పాలకుల వీడియో క్లిప్పింగ్స్. డిజైన్ల మార్పులో ప్రమేయం ఎవరిది? మేడిగడ్డ బ్యారేజీ కింద బొగ్గు నిల్వలున్న బ్యారేజీ ఎందుకు నిర్మించారో సీఎం ఆదేశాలతో కదిలిన ఇరిగేషన్ శాఖ. జూన్ 11 కల్లా రాష్ట్రమంతటా నైరుతి. జూన్ మొదటి వారంలోనే రాష్ట్రానికి రుతుపవనాలు. ఒకవేళ ఆలస్యమైన 11 నాటికి రాష్ట్రమంతటా విస్తరణ ప్రకటించిన భారత వాతావరణ శాఖ. ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పాతుకుపోయిన రిటైర్డ్ ఉద్యోగులు. అవకతవకల నేపథ్యంలో విచారణకు మంత్రి ఆదేశం. కోడ్ ముగిసిన తర్వాత చర్యలకు రంగం సిద్ధం. నర్సంపేటలో బ్లాక్ లో పత్తి విత్తనాలు అమ్ముతున్న పరమేశ్వర సీడ్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలి. రైతాంగ సమస్యలు పరిష్కరించాలి. ఆర్డీఓకి వినతి పత్రం అందజేసిన తెలంగాణ రైతు కూలీ సంఘం.